పదవులు ఎవరికి శాశ్వతం కాదని, ప్రజలు ఇబ్బందులు పడితే వచ్చే ఎన్నికల్లో వారి రాజకీయ జీవితం ముగుస్తుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కాంగ్రెస్లోకి రావాలని, తనను ఒప్పించి పార్టీలోకి ఆహ్వానించారని తుమ్మల తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలతో ప్రోత్సాహితం, ప్రజాహితం కోసం, అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తారని, తన స్వార్థం కోసం ఏనాడు రాజకీయాలు చేయలేదని తుమ్మల స్పష్టం చేశారు. నాకున్న 2.5 సంవత్సరాల్లో పాలేరులో ఉన్నటువంటి శాశ్వత సమస్యలు, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, రవాణా సమస్య, విద్యా వైద్య సంబంధించినటువంటి సమస్యలు, విద్యుత్ శక్తి సమస్యలు అన్నింటినీ కూడా తీర్చే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు నాకు కల్పించాడు. నేను చేయగలిగాను. మీ ఒక్క గ్రామానికే సుమారు 17 కోట్ల రూపాయలు ఆ డబ్బులో ఖర్చు పెట్టుకున్నారు. తర్వాత నాకు ఆ పెద్ద మనిషి సీన్ గారు చెప్పారు, 50 లక్షలు అడిగితే 3.5 లక్షలు వచ్చినాయని. ఆ రకమైన పరిపాలన వద్దు. ఎక్కడ ఏ పేద ప్రజలకే, గ్రామస్తులకి, రైతాంగానికి ఏది అవసరమో అది చేసే మనస్తత్వం ఉండాలి. ప్రభుత్వం ప్రజలది.